అంత థియేటర్కల్ ఎగ్జైట్మెంట్ ఇచ్చి తీరుతుంది ఈ సినిమా. అండ్ రాజా, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్. సుబ్బు, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్ణాచారి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నాని సార్, వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సుబ్బు గారు, మీరు పాట నాతో రాయించేటప్పుడు నాకు ప్రామిస్ చేశారు, డార్లింగ్ ఖచ్చితంగా నీకు గౌరవం తెప్పిస్తుంది ఈ పాట అని. ఈ రోజున నాకు వచ్చే ఫోన్స్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తుంటే రియల్గా ఈ పాటను నేనే రాశానా, చాలా గౌరవంగా ఉంది. నరేష్ సార్, మొన్న మీరు పాట లాంచ్ రోజు మీరు చెప్పిన మాటలు విని నాకు చాలామంది అసలు ఏం రాసి ఉంటాడు ఈ అబ్బాయి, ఏం రాస్తే నరేష్ గారు అలా చెప్పి ఉంటారు అని పాట విని నాకు పర్సనల్గా ఎక్కడెక్కడ నుండో వచ్చాయి సార్. అలాంటి ఒక గొప్ప పాట రాసినందుకు, నేను సినిమా పాటల రచయితను అయినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, ఇలాంటి గొప్ప సినిమాలో నేను పాట అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మిగతా టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాట రాయటానికి నాకు పట్టిన కాలం 3 నెలలు అండి. ఆ 3 నెలలు సుబ్బు గారు నాతోనే ట్రావెల్ అయ్యారు. ఒక కథకి ఎలా ట్రావెల్ అవుతారో ఒక పాటకు కూడా ఆయనంతే కేర్ తీసుకున్న నాతో ఇంత అద్భుతమైన సాహిత్యం రాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ పాట యూట్యూబ్లో ఉందండి, మరీ అంత కోపం. గాయాలు కాలేని దేహాలు ఉండగలవా, మిగిలే గురుతే నిజం చూపదా, దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా, కోపాలనే కడిగేయాలి కన్నీళ్లతో అని చెప్తూ మన దైనందిన జీవితంలో జరిగే అంశాలని, కొన్ని అనుభవాల్ని అన్నీ ఒక దగ్గర సమకూర్చి రాసే ప్రయత్నం చేశాను. అందరికీ పాట నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాని సార్, మీ ప్రొడక్షన్లో వస్తున్న కోర్ట్ సినిమాలో కూడా పాట రాశాను, మెలోడీ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నచ్చుతుందని కాదండి, ఆల్రెడీ నచ్చేసింది పాట. డెఫినెట్లీ మై ఫేవరెట్ టూ ఫ్రమ్ దిస్ ఆల్బమ్, మరీ అంత కోపం. మరి మీరు ఆల్రెడీ ఆ మాటల్లో ద్వారా కూడా చెప్పారు కాబట్టి వెంటనే ఆ పాటే చూసేద్దాము. మీరందరూ వెళ్ళి కూర్చోండి. సో సినిమా సోల్ని, క్యారెక్టరైజేషన్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఇంపాక్ట్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ఆ సాంగ్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. మరీ అంత కోపం ఆన్ స్క్రీన్ ప్లీజ్. దాట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. నాని గారు, మీకోసమే ఇలా ముందుకొచ్చాము. మళ్ళీ ఈ శనివారం మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో నాని గారు, ఇప్పుడు బచ్చల మల్లిగా నరేష్ గారి దట్ రస్టిక్ రగ్డ్ లుక్ చూడగానే మాకు ధరణి గుర్తొచ్చాడు డెఫినెట్గా. ధరణి ఫ్యాన్స్. సో ఒకవేళ ధరణి బచ్చల మల్లి కలిసి సిట్టింగ్ వేస్తే వాళ్ళిద్దరి మధ్య టాపిక్ ఎలా ఉంటుందంటారు? దేని గురించి మాట్లాడుకుంటారంటారు? మైక్ ప్లీజ్. యా, ఇంకో మైక్ నరేష్ గారికి కూడా ఇవ్వరా ప్లీజ్. ధరణి అండ్ బచ్చల మల్లి. నేను నరేష్ అయితే సినిమాల గురించి మాట్లాడతాం, కానీ ధరణి ఇంకా బచ్చల మల్లి అయితే నేను ఇంతమందిని వేస్తాను, నువ్వు వేసే మళ్ళీ అని మాట్లాడతాడేమో. నా విశ్వరూపం చూస్తారు కాబట్టి ఇప్పుడు నీ విశ్వరూపం టైం అని చెప్తాడేమో ధరణి. మొత్తానికి ఆ ఉగ్ర రూపము, ఆవేశం, వీటి గురించే మాట్లాడుకుంటారు అనమాట. ఓకే, ఒకవేళ లేదంటే మా పవ్వ గురించి మాట్లాడతాం. ఓకే, అదే పవ్వగొడుతూ ఇవి మాట్లాడుకుంటారు. ఓకే, సో ఇప్పుడు పోనీ నాని గారు బచ్చల మల్లిని కలిస్తే ఏం చెప్పాలనుకుంటారు? బచ్చల మల్లిని టీజర్లో చూశారు కదా, రిలీజ్ ముందు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అబ్బా, వావ్. ఓకే, సరే. ఇంకొక కామన్ పాయింట్ మాకు కనిపించింది ఏంటంటే, మా సరిపోదా శనివారంలోని కోపం సూర్య. సో ఇక్కడ బచ్చల మల్లికి కూడా కోపం, మూర్ఖత్వం ఇలాంటివన్నీ ఉన్నాయనిపిస్తుంది. సో మీ ఇద్దరిలో ఆ కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ సూర్య అండ్ బచ్చల మల్లి ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటారు? ఇద్దరు కోపంగా శనివారమే కలుస్తారు. ఎవరిని కొడతాం, ఎవరిని చెబుతాం. శనివారం వదిలేయాలేమో యాక్చువల్గా ఇద్దరు. అంతేనా? సేమ్ ఆన్సర్. అయితే మీరు ఆల్రెడీ టీజర్ చూశారు కాబట్టి బచ్చల మల్లి క్యారెక్టర్ మీకు ఎంత అర్థమైంది, ఎంత నచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాము. సో బచ్చల మల్లి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే, అంటే అమ్మాయి అనగానే నా చూపు అటే వెళ్ళింది ఆబ్వియస్గా, ఎలా చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
బచ్చల మళ్ళీ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. మొండోడు, మూర్ఖుడు, ఇంకేమున్నాయి బచ్చల మల్లిలో? ఆల్రెడీ టీజర్లో చూసిందే కదా అది. ప్రపోజల్ చాలా ఒక రకమైన చాలా రాగా చేశాడు. మందు ఇంకా సిగరెట్లు అమ్మాయిలు ముగ్గురు అలవాటు ఉంది. అసలు వీడికి సంబంధం లేని డైలాగ్ అది. ఫస్ట్ 2 విషయాల గురించి నేను చెప్పలేను కానీ 3వ దానికైతే సంబంధం లేదు గ్యారంటీగా. ఓకే సరే, ఒక్క విషయంలో అడుగుతాను. మొండితనం అనే విషయంలో బచ్చల మల్లికి నరేష్ గారికి ఏమన్నా ఉందా? బ్రహ్మాండం, చాలా చాలా మొండు, చాలా ఎక్స్ట్రీమ్లీ. ఒక రకంగా చెప్పాలంటే సరిపోదా శనివారం లాంటి క్యారెక్టర్ ఇది. అది ఎక్స్ట్రీమ్లీ సైలెంట్, ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. బట్ కొంచెం ఫ్లిప్ అయ్యాడంటే మాత్రం అది ఇంకొక ఎక్స్ట్రీమ్. ఓకే, అండ్ ఫైనల్లీ మా అందరి మనసులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సిందే, ఆపుకోలేము. మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు? ఏమో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కథ అలాంటి కథ సెట్ అవ్వాలి. స్టాండర్డ్ ఆన్సర్ అది. సరే ఓకే, బట్ అదే నిజం. కొత్త ఆన్సర్ ఈసారి. కొత్త ఆన్సరా? కొత్త ఆన్సర్ ఇవ్వాలంటే ఒక జానర్ ఉందిలే. జానర్ ఏదైనా చేయొచ్చు కానీ ఒక మన ఇద్దరం కలిసి చేస్తే ఒక పంచతంత్రం లాంటి సినిమా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓ మై గాడ్, అసలు మీరు చెప్పగానే ఇమాజినేషన్కి ఒక రేంజ్లో ఉంది అది. హోప్ టు సీ దట్ హ్యాపెన్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే